సర్పంచ్ స్థాయి నుండి ఎమ్మెల్యే వరకు ఎన్నో పదవులను అధిరోహించి కొన్ని దశాబ్దాలుగా ప్రజలకు సేవలందించిన మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావును రాజకీయాల్లో నైతిక విలువలు లేని వ్యక్తి ఎంఎన్ ప్రసాద్ చేసిన విమర్శలను వినకొండ టీడీపీ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఆదివారం సాయంత్రం టీడీపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో టీడీపీ సీనియర్ నాయకులు డిఎల్డీఏ లగడపాటి వెంకట్రావు మాట్లాడుతూ ప్రభుత్వ చీఫ్ విప్ సీనియర్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు నాయకత్వంలో వినకొండ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపేందుకు కృషి చేస్తుంటే ఓర్వలేని వైసీపీ శక్తులు గొడవలు రెచ్చగొట్టేందుకు అసత్యాలు మాట్లాడుతూ విమర్శలు దారుణమన్నారు. సర్పంచ్ నుండి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎమ్మెల్యేగా పనిచేస్తున్న వ్యక్తి మక్కిన మల్లికార్జునరావు ఎటువంటి స్థాయి లేని ఎన్ఎం ప్రసాద్ విమర్శించడానికి చూస్తే వైసీపీ అలజడులు సృష్టించే ప్రయత్నం చేస్తుందన్నారు. అందరికీ నమస్కారం. ఈ రోజున వైసీపీ నాయకులు న్యాయవాదైనటువంటి ఎంఎన్ ప్రసాద్ గారు మాట్లాడినటువంటి మాటలకు ఆయన మాటల్ని ఖండిస్తూ అవాస్తవాలు చెప్పాడనే ఉద్దేశంతో మేము ఈ రోజున మాట్లాడడానికి మేము ముందుకు రావడం జరిగింది. 6 నెలల నుంచి ప్రజలు ఆస్వాదించి కూటమి ప్రభుత్వాన్ని తెలుగుదేశం పార్టీని పట్టం కడితే అభివృద్ధి ప్రజల్లో చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు మునిగి తేలుతూ ఉంటే ఈ 6 నెలల్లో వినుకొండ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని చెప్పని ఒక సంకల్పంతో దృఢమైనటువంటి నిర్ణయంతో జీవి ఆంజనేయులు గారు ప్రయాణం చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఆయన కష్టాన్ని గుర్తించి చీఫ్ విప్ ఇవ్వడం, చీఫ్ విప్ ఇచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో కానీ నాయకుల్లో కానీ కొంత ఉత్సాహం వచ్చి వినుకొండ నియోజకవర్గాన్ని మన జిల్లాని అభివృద్ధి చేసుకోవచ్చని చెప్పని ఒక ఆలోచనతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులందరూ కూడా అదే ఆలోచనలో ఉన్నారు. ఉంటే వైసీపీ నాయకులు ఎక్కడ తెలుగుదేశం పార్టీకి మంచి పేరు వస్తుందో, ఈ నాయకత్వం ఎక్కడ బలపడుతుందో అనే ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ఎంఎన్ ప్రసాద్ గారు ఆ విధంగా అవాస్తవాలు మాట్లాడుతున్నారు. అందులో భాగంగా ఆయన మాట్లాడిన ప్రతి మాటలో కూడా స్వార్థం కనిపిస్తూ ఉంది. మక్కిన మల్లికార్జున గారి గురించి మాట్లాడుతూ ఉన్నారు. మల్లికార్జున గారి గురించి మాట్లాడే అర్హత ఎంఎన్ ప్రసాద్ గారికి లేదని చెప్పి నేను అంటున్నా. ఎందుకు అంటున్నానంటే అసలు ఆ మనిషి ఎక్కడి నుంచి వచ్చాడు? ఆయన వినుకొండ పట్టణానికి చెందినవాడా? వినుకొండ నియోజకవర్గానికి చెందినవాడా? వినుకొండ కష్టసుఖాలు ప్రజల కష్టసుఖాలు ఏమన్నా పాలు పంచుకున్నటువంటి మనిషి అని చెప్పని నేను ఎంఎన్ ప్రసాద్ గారిని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను. మక్కిన మల్లికార్జున గారు పంచాయతీ ప్రెసిడెంట్ నుంచి ఎంపీడీసీ నుంచి జెడ్పీడీసీ నుంచి ఎంపీపీ నుంచి ఎమ్మెల్యేగా అనేక కష్టాలతో కాంగ్రెస్ పార్టీని గుర్తించి కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడిగా ఆయనకంటూ ఒక గొప్ప కష్టపడి వినుకొండ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి వినుకొండ పురపాలక సంఘాన్ని కూడా తెచ్చినటువంటి నాయకుడు ఆయన. మీ పార్టీలో ఉంటేనేమన్నా ఆయన గొప్పవాడు, మంచివాడు. అరాచకాలు చేశారు, దుర్మార్గాలు చేశారు, భూ కబ్జాలు చేశారు. ఈ 5 సంవత్సరాల్లో అన్ని కూడా తేలుస్తాం. అన్ని విషయాలు ప్రజలకు తెలుసు, ప్రజలతో పాటు ఉన్నటువంటి అధికారులకు తెలుసు. గత 5 సంవత్సరాల వైసీపీ ప్రభుత్వంలో బొల్లా బ్రహ్మనాయుడు గారు, ఎంఎన్ ప్రసాద్ గారు వీరిద్దరే సంపాదించుకున్నారని చెప్పడంలో ఏమాత్రం కూడా అతిశక్తి లేదు. ఇది వాస్తవం. అధికారులని ఎంఆర్ఓని నీ ఇంట్లో పెట్టుకొని నువ్వు ఎన్ని కాగితాలు మార్చిన విషయాలు కూడా బయటకు వస్తాయి, త్వరలో రాబోతున్నాయని కూడా ఈ సందర్భంగా చెబుతూ ఉన్నాం. నువ్వు పౌర హక్కుల సంఘం అంటావు, విరసం అంటావు, వాటిల్లో నిన్ను భరించలేక నిన్ను బర్తరఫ్ చేసినటువంటి చరిత్ర నీది. మాచల్ నుంచి ఇక్కడికి వచ్చి నిన్ను తీసుకొచ్చినటువంటి తోటి న్యాయవాదులు కానివ్వండి, సీనియర్ న్యాయవాదులు కానివ్వండి, వాళ్ళు నిన్ను తీసుకొచ్చి వినుకొండ పట్టణానికి పరిచయం చేసి పేద ప్రజలకు అండగా ఉండు, ఇక్కడ ఉన్నటువంటి కమ్యూనిస్టులు ఉన్నారు, కమ్యూనిస్టు నాయకులు ఉన్నారు, మన ఎర్రజెండాల భావం కలవాలని చెప్పి తీసుకొస్తే నువ్వు ఇక్కడ అన్నింటినీ కూడా స్వార్థానికి వాడుకున్నటువంటి వ్యక్తి నువ్వు. ఎవరైతే తీసుకొచ్చారో సీనియర్ న్యాయవాది అందరికీ పరిచయం చేసి నీడనిచ్చాడో ఆయన తల్లి పాలు తాగి తల్లి రొమ్ము గుద్దామని చెప్పడంలో కూడా ఏమాత్రం కూడా అతిశక్తి లేదు. మరలా చెబుతున్నాం, ప్రెస్ మీట్ కాబట్టి విచక్షణ కోల్పోకుండా మాట్లాడుతూ ఉన్నాం. ఇదే విధంగా మీరు ప్రవర్తించి వినుకొండని ప్రశాంతత ఉంచకుండా ప్రజల్ని ఇబ్బంది పెట్టినా, ఇక్కడ గొడవలు చేయాలని సృష్టించినా కూడా మేము ఊరుకోమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. పౌరహక్కుల సంఘంలో కానివ్వండి, విరసనలో కానివ్వండి, మీరు పదవి కోల్పోయినప్పుడు మీకు ఒక వేదిక కావాలని చెప్పని తెలుగుదేశం పార్టీలోకి వచ్చి తెలుగుదేశం పార్టీలో మీరు గుర్తింపు పొంది తెలుగుదేశం పార్టీ జీవి ఆంజనేయులు గారి నాయకత్వంలో ఇక్కడ మీరు పనిచేసి ఇక్కడ మీరు పదవి రాలేదని ఒక ఆలోచనతో వైసీపీలోకి వెళ్ళి మీరు వైసీపీలో అక్కడ మాట్లాడుతున్నటువంటి మాటలన్నీ కూడా
పార్టీ నాయకులు కానీ వైసీపీ నాయకులు కూడా ఆలోచిస్తూ ఉన్నారు. కేవలం వైసీపీ నాయకుల మీదనే వైసీపీ ప్రభుత్వంలో మీరు మైనార్టీ నాయకుల మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టారు. అదేవిధంగా ప్రశాంతంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు ఎంతో మంది మీద బీసీలు, ఎస్సీలు, మైనార్టీలు, మాతో సహా మామూలందరి మీద కూడా కేసులు, రౌడీ షీట్లు పెట్టినటువంటి చరిత్ర బొల్లా బ్రహ్మనాయుడు గారిది మరియు ఎమ్మెల్యే